నా ఎక్కడున్నావు అని ఒరుతున్నాడు ఒక తమ్ముడు. నేను అడుగుతున్నా యూసుఫ్ గూడలో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ములు, కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి? కత్తి మాకియండి, బుల్డోజర్ కడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి, అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముని కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళట, 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట, ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతుర్రట. నల్లగొండోళ్ళు ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతుర్రట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? పని చేయండి. ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. ఇంకొక మాట నేను అంటున్నా, ఇక రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే, అరే మీకు దండం పెడితే ఆగుర్రా భయ్, ఆగురు. రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే ఎలక్షన్లకు ముందేమో తీయటి పుల్లటి మాటలు చెప్తాడు. నీకు 10,000 కోట్లు కావాలన్నా తీసుకో, నీకు 6,000 రూపాయలు కావాలన్నా తీసుకో, నీకు 3,000 కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు. అటెన్క మీరు అడిగిరనుకో జూబ్లీహిల్స్ లా, అన్నా నీకే ఓటేసినాం మరి ఏమాయా పైసలు ఎప్పుడు ఇస్తావంటే ఏమంటాడు తెలుసా? పైసలు ఎక్కడున్నాయి? నా దగ్గర పైసలు లేవు, నన్ను గోసుక తింటారా? నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. గిచ్చిలర మాటలు మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఈ 25 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం. ఎన్నడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత దివాలా కోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవరు ఉన్నారా? మీరు ఏమ